బ్రేకింగ్ న్యూస్ ఇవాల్టి నుంచి తెలంగాణలో భూభారతి చట్టం నిర్వహణ బాధ్యతలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ చేతికి వచ్చాయి. ఎన్నికల్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకుని వచ్చారు. ఈ పోర్టల్ నిర్వహణ విదేశీ కంపెనీల చేతి నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి ఇచ్చారు. ఇప్పుడు ఈ బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది. డిసెంబర్ 18న శాసనసభలో ఈ బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అదే నెల 20న శాసనసభలో 21న శాసన మండలిలో బిల్లు ఆమోదం పొందింది. అటు రెవెన్యూ శాఖ కూడా భూభారతికి సంబంధించి మార్గదర్శకాలను పూర్తి చేసింది. సభలో ఆమోదించిన బిల్లుల ప్రతులను ప్రభుత్వం సోమవారం రాజ్భవన్కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తర్వాత చట్టం అమలులోకి వస్తుంది. ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్స్, మ్యుటేషన్ల సేవల పోర్టల్ నిర్వహణ పూర్తిగా ఎన్ఐసి చూసుకుంటుంది. కొత్త ఏడాది మొదటి రోజు నుంచే పోర్టల్ను పూర్తి స్థాయిలో ఎన్ఐసి నిర్వహించనుందని రెవెన్యూ వర్గాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. అంటే గత ప్రభుత్వం అయితే ధరణి పోర్టల్ ని నడిపిందో ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ధరణిని పూర్తిగా తుంగలో తొక్కేస్తాం అని చెప్పారు. ఇప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి గతంలోనే ప్రకటించారు. డిసెంబర్ 18న శాసనసభలో బిల్లుని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. డిసెంబర్ 20న శాసనసభలో 21న శాసన మండలిలో బిల్లు పూర్తిగా ఆమోదం పొందింది. రెవెన్యూ శాఖ భూభారతికి సంబంధించి మార్గదర్శకాలు కూడా పూర్తి చేసింది. సభలు ఆమోదించిన బిల్లుల ప్రతులు కూడా ప్రభుత్వం రాజ్భవన్ కు పంపింది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. చట్టం అమల్లోకి ఇక ముందు నుంచి వచ్చే అవకాశం ఉంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు, పోర్టల్ నిర్వహణ పూర్తిగా ఎన్ఐసికి అప్పచెప్పింది. కొత్త ఏడాది మొదటి రోజు నుంచే పోర్టల్ పూర్తి స్థాయిలో ఎన్ఐసి నిర్వహించడానికి రెవెన్యూ శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. ఇవాళ జనవరి 1, 2025 నుంచి పూర్తిగా పోర్టల్లో ధరణి అనే పేరు ఎగిరిపోయి భూభారతి వచ్చే విధంగా ఏర్పాట్లయితే చేస్తున్నారు. గత ప్రభుత్వం 2020 నవంబర్ 2న ధరణి పోర్టల్ ని ఐఎఫ్ఎల్ఎస్ అనే సంస్థ, విదేశీ సంస్థకు టెర్రా, ఐఏఎస్, టిఎస్ కి అప్పచెప్తూ వచ్చాయి. విదేశీ సంస్థ చేతుల నుంచి పోర్టల్ పూర్తిగా తప్పించి స్వదేశీ నిర్వహణలోకి తీసుకొస్తామని చెప్పి ఎన్నికల టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడే ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరుతో టెర్రా, ఐసిఎస్ ఒప్పందాన్ని కూడా పూర్తిగా ముగించింది. దీంతో ఎన్ఐసికి అప్పగిస్తూ కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. భూభారతి లోగో, ఇతర వివరాలు కూడా రెవెన్యూ శాఖ ఇప్పుడే పూర్తి చేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతిలో ఈ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చి పోర్టల్ నిర్వహణను ఇవాటి నుంచి అప్పచెప్పనుంది. పూర్తి సేవలు ఇవాటి నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా తదుపరి కొన్ని విషయాలపైన కూడా కొంత కసరత్తు జరుగుతుంది. వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజలకు తెలియజేసి పూర్తిగా ప్రజలకు భూభారతిలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా భూభారతిలో సమగ్రంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మాత్రం భూభారతి ముందుకెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.